స్టార్ బ్రాడ్ పిట్ నటించిన F1 సినిమా గురించి టాలీవుడ్ నిర్మాత నాగవంశి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ F1 సినిమాపై టాలీవుడ్ నిర్మాత నాగవంశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నాని నటించిన జెర్సీ సినిమాతో సమానమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిగి ఉందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ రెండు చిత్రాలు అండర్ డాగ్ కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకున్నాయని, అయితే F1 సినిమా టెక్నికల్ గా ఉన్నతంగా ఉందని నాగవంశి అభిప్రాయపడ్డారు. జెర్సీలో నాని పాత్ర అర్జున్ తన కొడుకు కోసం క్రికెట్ లోకి తిరిగి వచ్చే కథను F1 లో బ్రాడ్ పిట్ పాత్ర సోనీ హేస్ ఫార్ములా 1 రేసింగ్ లో తిరిగి అడుగుపెట్టే కథతో పోల్చారు. అయితే F1 సినిమా జెర్సీ నుంచి కాపీ చేయలేదని, కేవలం ఎమోషనల్ కోర్ ఒకేలా అనిపించిందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కి మ్యూజికల్ ట్రీట్ సిద్ధమవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇంట్రో గ్లిమ్స్, టీజర్ లోని బీట్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సోలో సాంగ్ ప్రభాస్ పై డిజైన్ చేసినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో టీజర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజీత్ రూపొందిస్తున్న ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఒక్క గ్లిమ్స్ తోనే భారీ హైప్ ను సృష్టించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ ను రాబట్టింది. ఆగస్టు 14న విడుదల కానున్న కొత్త టీజర్ తో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ టీజర్ విధ్వంసకర యాక్షన్ తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. పవన్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ వర్గాలంటున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రిలీజ్ డేట్ ను సమయానికి అందుకునేందుకు మేకర్స్ పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.